గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణకుదురుగాక. ఆ దినమున అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. 11వ వచనం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవడు? యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవడు? ప్రార్థన చేసుకుందాం. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. మీరందరూ తలలు వంచి బాధ్యతతో నాతో ఏకీభవించి ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించి ఆమేన్ చెప్పాలని ప్రేమతో మనవి చేస్తున్నా. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. ఇంత కొద్ది దినాలుగా యోవేలు గ్రంథంలో నుండి ప్రస్తుత పరిస్థితులకు అవసరమైన లేఖన సత్యాలను తేటగా వింటూ రావడానికి కృప చూపారు. దాదాపు 8-9 రోజులుగా ఇదే గ్రంథంలో నుండి ధ్యానం చేసే మీ కృపించినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, ఈరోజు కొన్ని విషయాలు తేటగా మేము చదివాం. వాటిలో నుండి మేము జాగ్రత్తగా ఆలోచన చేసి మీ రాక కొరకై మేము సిద్ధపడి ఉండడానికి మమ్మను ఆయత్తపరచండి. మీ పిల్లలు, మీ ప్రియులు, మీకిష్టులు, మీ చిత్తానుసారులు ప్రభువా, వాక్యం పట్ల ఆశ కలిగి ఆసక్తి కలిగి మా ప్రభువా, కష్టమైన ఖర్చైన మీ పాద సన్నిధికి వచ్చారు మీతో గడపాలని. మా దేవ, మీరు కూడా ఆనాడు శిష్యులతో కాలము గడిపినట్లుగా ఉన్నది కనుక మేమందరం మీతోనూ మీరు మాతోనూ గడిపే ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ, వాక్యమై ఉన్న మిమ్ములను మా ప్రభువా తేటగా మేము అర్థం చేసుకొని మర్మమై ఉన్న క్రీస్తు ప్రభును స్పష్టంగా తెలుసుకొని మీకెంతో మహిమకరంగా జీవించడానికి మమ్మను సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ అండి. దేవుని కృపను బట్టి మనం యోవేలు గ్రంథంలో నుండి చాలా దినాలుగా వాక్యాన్ని వింటూ వస్తున్నాం. ఎన్నో విషయాలు ఈ గ్రంథంలో వ్రాయబడిన సందర్భాలు మనము గమనించాం. రాత్రి వేళ కూడా ద్రాక్ష చెట్లు ఫలించాలి అని, ఆ ఫలాలు నిలిచి ఉండాలని, మనము క్రీస్తులో నిలిచి ఉంటే క్రీస్తు కొరకు ఫలిస్తామనే సత్యాన్ని మనం విన్నాం. ఎలాంటి ఫలాలు ప్రభు కొరకు ఫలించాలో విన్నాం. మునుపు ద్రాక్ష చెట్లు బాగానే ఉన్నాయి కానీ అవి చెడిపోయిన తర్వాత ఎంత నష్టం వాటిల్లిందో వాటి వివరాలు మనం విన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యంలో మనం వినే సంగతులన్నీ ముందుగానే చెప్తున్నా. మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ వర్తమానం చెప్పడం లేదు కానీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనే విషయాలు తప్పకుండా ఈ రాత్రి దేవుని వాక్యములో నుండి ఎత్తి చెప్పాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. అక్కడేమని వ్రాయబడింది? మొదటి అధ్యాయం 15వ వచనం. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము!
అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును అన్నాడు కదా. ఇక్కడ మనం యెహోవా దినము అని అన్నాడు కదా, అది భయంకరమైన దినము అన్నాడు. అది ప్రళయము వలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును అన్నాడు. 2వ అధ్యాయం 11వ వచనంలో ఆఖరి భాగంలో యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవడు అన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా దినము వచ్చుచున్నది అన్నాడు, అది సమీపమాయను అన్నాడు. దేశ నివాసులందరూ వణకుదురుగాక అన్నాడు. ఆ దినము అంధకారముగా ఉండును అన్నాడు, మహాంధకారము కమ్మును అన్నాడు. మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును అని చెప్పాడు యోవేలు గ్రంథంలో. ఆ దినమును గూర్చిన విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత 2-3 అధ్యాయాల్లో మనము కొన్ని విషయాలు ఆలోచన చేస్తాం. అయితే ప్రియులారా, దేవుని వాక్యంలో రాబోయే దినం అలా ఉంచండి, ముందు అది ప్రళయం వలె వస్తుందనే సంగతి ఆలోచన చేద్దాం. అయితే ప్రస్తుత దినాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రస్తుత దినాలు ఎలా ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రస్తుత దినాలు ఎలా ఉన్నాయి మనము లేఖనాలలో తేటగా గమనిద్దాం ప్రియులారా. ప్రస్తుత దినాలు ఎలా ఉన్నాయి అంటే, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో, ఆఖరిలో వారి ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములు అన్నాడు. దాని దినములు సంకుచితములు అన్నాడు. చూడండి, 13వ అధ్యాయం 6వ వచనం. యోవేలు గ్రంథంలో చెప్పబడినట్లుగానే 13వ అధ్యాయం 6వ వచనం నుండి చదివితే, యెషయా గ్రంథం 13:6, యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలెనే సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును అన్నాడు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏమేం జరుగుతాయో వాటిని గురించి మనం విందాం. కానీ ఇక్కడ ఒక మాట మనం గమనించాలి, దినములు సంకుచితములు అన్నాడు. దినములు సంకుచితములు. ప్రియులారా, విషయాన్ని గమనించండి, దినాలు సంకుచితములు అన్నాడు. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. 109:8లో, వారి జీవిత దినములు కొద్దివగునుగాక అన్నాడు. జీవిత దినములు కొద్దివగునుగాక అన్నాడు. ప్రియులారా, విన్నారా? జీవిత దినాలు కొద్దివి అనే మాట ఇక్కడ మనము గమనిస్తున్నాం. మాత్రమే కాదు, ఈ దినాలు ఎలా ఉన్నాయో కీర్తనల గ్రంథంలోనే 78వ కీర్తన 33వ చరణంలో వ్రాయబడిన మాట గమనించండి. కీర్తన 78:33లో వ్రాయబడిన మాట, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను అన్నాడు. దినములు ఎలా ఉన్నాయట? ఊపిరి వలె గడిచిపోయేటట్లుగా ఉన్నాయి. దినములు ఊపిరి వలె గడిచిపోయేటట్లు ఉన్నాయి అన్నాడు. అదే కీర్తన 102వ కీర్తన 3వ చరణంలో ఓ మాట మనము గమనిస్తాం. 102:3, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నది అన్నాడు. దినాలు ఎలా ఉన్నాయన్నాడు? పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి. ప్రియులారా, పొగ ఎగిరిపోవునట్లుగా అనే మాట చూడండి. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోతూ ఉన్నాయి అన్నాడు. ఇక 11లో చెప్పాడు, 102వ కీర్తన 11వ చరణంలో, నా దినములు సాగిపోయిన
నీడను పోలి ఉన్నవి అన్నాడు. నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి అనే మాట మనము గమనిస్తున్నాం ప్రియులారా. సాగిపోయిన నీడ పొగ ఎగిరిపోవునట్లుగా ఊపిరి వలె గడిచిపోజేసెను. ఆ మాటలన్నీ మీరు నోట్ చేసుకోండి. మానవుని యొక్క దినములు ఎలాంటివో స్పష్టంగా వ్రాయబడిన సంగతిని మనము గమనిస్తున్నాం ప్రియులారా. చూడండి, దైవ గ్రంథంలో మరో మాట 144 కీర్తన 4వ చరణంలో ఒక మాట చెప్పాడు. 144:4 నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి అన్నాడు. వారి దినములు సాగిపోయిన నీడ అన్నాడు. 102:11 వారి దినములు దాటిపోవు నీడ అన్నాడు. సాగిపోవు నీడ, దాటిపోవు నీడ. నీడ సాగుద్ది, నీడ దాటిపోద్ది అన్నాడు. ప్రియులారా, మన జీవిత దినాలు ఎలాంటివో మనము స్పష్టంగా గమనించవలసిన వారంగా ఉన్నామని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. మాత్రమే కాదు, మన దినాలు ఎలాగున్నవో విలాప వాక్యాల్లో ఓ మాట మనం చదువుకుందాం. విలాప వాక్యములు 4వ అధ్యాయం. విలాప వాక్యములు 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. 4:18 రాజవీధులలో మేము నడవకుండునట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా అంత్య దశ సమీపమాయను, మా దినములు తీరిపోయినవి, మా అంత్య దశ వచ్చేయున్నది అన్నాడు. ఇక్కడ అంత్య దశ సమీపమాయను, మా దినములు తీరిపోయినవి అన్నాడు. మా దినములు తీరిపోయినవి, మా అంత్య దశ వచ్చేయున్నది. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, మనం ఎవరమైనా భూమి మీద ఉండేవారమా, దాటిపోయేవారమా? దాటిపోయేవారమనే సంగతి దైవ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. మన దినాల విలువ ఎంత ఎలాంటిదో ఈరోజు మనకు అర్థం కావాలి. మనం అనుకుంటాం, నేను ఫలానా సమయం, ఫలానా టార్గెట్, ఫలానా ఆ సమయానికి నేను ఈ విధంగా ఉంటాను, ఆ విధంగా ఉంటాను, నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, రకరకాలుగా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాం. కానీ ప్రియులారా, మన దినాల పరిస్థితి అది ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. దైవ లేఖనంలో వ్రాయబడిన మాట, మన దినాలు ఇలా ఉన్నాయండి. మన దినాలు ఎలా ఉన్నాయి? సంకుచితములుగా ఉన్నాయి. జీవిత దినాలు ఎలా ఉన్నాయి? కొద్దిగా ఉన్నాయి. దినాలు ఎలా ఉన్నాయి? ఊపిరి వలె గడిచిపోబోతా ఉన్నాయి. దినాలు ఎలా ఉన్నాయి? పొగవలే ఎగిరిపోయేటట్లుగా ఉన్నాయి. దినాలు ఎలా ఉన్నాయి? సాగిపోయిన నీడవలే ఉన్నాయి. దినాలు ఎలా ఉన్నాయి? దాటిపోయిన నీడవలే ఉన్నాయి. దినాలు ఎలా ఉన్నాయి? తీరిపోయినవిగా అంత్య దశకు వచ్చే ఉన్నది. మన దినాలు ఇలాగున్నాయి, మరి దేవుని దినం ఎలా వస్తుంది? ఆ దినాన పరిస్థితులు ఎలా ఉంటాయి? రండి, యోవేలు గ్రంథంలో మనము చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయములో యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు అన్నాడు. యెహోవా దినము వచ్చుచున్నది. మన దినాలు ఏమీ లేదు, అది ఎంతవరకు అనేది గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు మళ్ళా యెహోవా దినము వచ్చుచున్నది అని అన్నాడు. అది సమీపమైంది అన్నాడు. 2వ వచనం, ఆ దినము అంధకారమయముగా ఉండును అన్నాడు. మహాంధకారము కమ్మును అన్నాడు. మేఘములు గాఢాంధకారము ఆ దినమున కమ్మును అన్నాడు. అది భయంకరమైన దినము, దానికి తాళగలవాడు ఎవడు అన్నాడు. రేపు ఆ దినం ఎలా ఉండబోతుంది? రండి, ఇందాక మనం చదువుకున్న యెషయా గ్రంథం 13వ అధ్యాయానికి రండి. రేపు ఆ దినాలు
ఎలా ఉండబోతున్నాయి 13వ అధ్యాయం 6వ వచనము నుండి మనం చదువుకుందాం. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీయు దుర్బలములగును, ప్రతివాని గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును, ప్రసవ వేదన పడు దాని వలె వారు వేదన పడుదురు అన్నాడు. ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాట మనం గమనించాలి. బాహువులు దుర్భములగును అన్నాడు, ప్రతివాని గుండె కరిగిపోతుంది అన్నాడు, జనులు విభ్రాంతి నొందుతారు, వేదనలు దుఃఖములు వారికి కలుగుతాయి, ప్రసవేదన పడతారు అన్నాడు. ఇంకా మీరు చదవండి, మనం ఇంచుమించుగా 6వ వచనం నుండి 22వ వచనం వరకు కూడా మనము చదివితే రేపు ఆ దినం ఎంత ఘోరంగా ఉంటుందో స్పష్టంగా చెప్పాడు. ప్రియులారా, రేపు ఆ దినాల యొక్క పరిస్థితిని మనము తేటగా ఆలోచన చేయవచ్చు. ఆ దినాలను బైబిల్ గ్రంథంలో ఏమన్నారో చూడండి. ఆమోసు గ్రంథానికి వద్దాం. ప్రియులారా, ఆమోసు గ్రంథానికి మనం వద్దాం. మన యోవేలు గ్రంథం ప్రక్కనే ఉంది ఆమోసు. జాగ్రత్తగా వినండి. ఆమోసు గ్రంథంలో మనము వింటున్న మాటలు 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 8, 10. మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను, మీ పాటలు ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలల మీద గోనె పట్ట కట్టుకొన చేయుదును, అందరి తలలు బోడి చేసేదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును, దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును అన్నాడు. దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినము అన్నాడు. ప్రియులారా, రేపు ఆయన ప్రళయం ఆయన దగ్గర నుండి వచ్చినప్పుడు యెహోవా దినము భయంకరమైంది అన్నాడు కదా, అది తాళగలవాడెవడు అన్నాడు కదా. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకం వంటి ప్రలాపం, లేక లేక ఒక్కగానొక్క కొడుకు పుడితే ఆ కొడుకు చనిపోతే తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో రేపు అలా ఉంటుంది అన్నాడు. మాత్రమే కాదు, 8:11లో వ్రాయబడిన మాట, రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. రాబోవు దినములలో దేశములో నేను క్షామము పుట్టిస్తాను అన్నాడు. క్షామము అంటే కరువు అని అర్థం అండి. క్షామము అనగా కరువు. క్షారము అంటే బంగారము, క్షీరము అంటే పాలు, క్షేమము అంటే సుఖము. 4 మాటలకు వ్యత్యాసం మనం గమనించాలి. క్షామము, క్షేమము, క్షారము, క్షీరము. కాబట్టి ప్రియులారా, రేపు వచ్చే ఆ కరువు ఉంటుందట. దేశములో ఉన్న కరువు అన్నపానములు లేకపోవటం వల్ల కలుగు కరువు కాదట, దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చే కరువు అన్నాడు. నిజానికి ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ప్రస్తుతపు కరువు సంగతి ఆలోచన చేస్తే ప్రియులారా, ఎంత భయానకంగా ఉందో మనం ఎరుగుదాం. ఇటీవల కాలములో సోమాలియా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందో. పక్క చిక్కిపోయిన శల్యం, ఎముకలు గూడు కనపడుతున్న పరిస్థితులు, ఆహారానికి అలమటించిపోతున్న పరిస్థితులు. అందుకే సోమాలియాలో ఉన్నటువంటి ప్రజలు ఈనాడు దొంగలుగా మారారు, సముద్రపు దొంగలుగా మారారు అని చరిత్ర చెబుతూ ఉంది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో
వెనుజులా దేశం కూడా మనం ఎరుగుదాం. వెనుజులా ఆ దేశంలో ఉన్న పరిస్థితి కూడా అక్కడున్న ప్రభుత్వం అందరికీ ఆ కష్టపడకుండానే వారికి గొప్ప గొప్ప రాయితీలు ఇవ్వటం, బహుమానాలు ఇవ్వటం చేసి ఈరోజు అక్కడున్న పరిస్థితి ఏమిటంటే మనిషిని మనిషి చంపుకొని తినే పరిస్థితి వచ్చింది. ఎంత ఘోరమైన క్షామం ప్రియులారా! ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వెనుజులా దేశం. ఇప్పటికీ మనం ఎరుగుదాం అమెరికా దేశం అంటే సుసంపన్నుల దేశమని, అమెరికా అగ్రరాజ్యమని, పెద్దన్న అని, అసలు అమెరికాకు వెళ్ళాలంటే ఎంత ఆనందపడిపోయి ఆరాటపడిపోయేవాళ్ళు. అక్కడ అనేక మందికి ఉద్యోగాలు తీసివేసిన కారణము చేత భయంకరంగా వీధులన్నీ కార్ల చేత ట్రాఫిక్ జామ్ అయిపోయిందట. సిగ్నల్స్ పడి కాదు, లేక యాక్సిడెంట్ అయ్యి కాదు, కిలోమీటర్ల దూరములో, లేక మంచు కురిసి కాదు. మరి దేనికి అనంటే ఆహారం కొరకై కారుల్లో వచ్చి వరుసగా నిలబడ్డారు. ఆ వీడియో చూసినప్పుడు ఎంత బాధ అనిపించిందో. ఇప్పటికీ మనం చూస్తున్నాం వలస కూలీలు ఆహారం కొరకు ఎంత కొట్లాడుతున్నారో. ప్రియులారా, ఈ సన్నివేశాలన్నీ గమనిస్తున్నప్పుడు ప్రభువు దినము సమీపంగా ఉందనే వాస్తవాన్ని మనము గమనించాలి. క్షామం, భయంకరమైన క్షామం వచ్చుద్ది అనే మాట మనము గమనించాలి. మాత్రమే కాదు ప్రియులారా, రేపది మహోగ్రత దినం అని మనం చెప్పాలి. మహోగ్రత దినం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు మనము చదవాలి. యెహోవా దినము రావలనని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు అంధకారం, అది వెలుగు కాదు అంధకారం. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరచినట్టు ఆ దినము ఉండును అన్నాడు. ఎంత భయంకరంగా ఉంటుందో చూశారా? యెహోవా దినము అంధకారము అన్నాడు, వెలుగు కాదు. సింహము నొద్ద నుండి తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురైందట. ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యేస్తే గోడ మీద పాము ఉందట, అది వాణ్ణి కరుచుద్దట. రేపు ఆ దినం అలా ఉంటుంది. అంటే పొయ్యి మీద నుండి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు అన్నమాట. రేపు ఆ దినం అలాగూ ఉండబోతుంది. అది ప్రళయం వల్లే వస్తుంది అన్నాడు. యోవేలు ప్రవక్తలలో చిన్నవాడైనా విషయాన్ని దూరదృష్టితో చెప్పగలిగినటువంటి ప్రవక్త అని మనము గమనించాలి ప్రియులారా. రేపు పరిస్థితి అలా ఉంటుంది. అంతేకాదు ఆమోసు కూడా ఆయన చదువు లేకపోయినా పశువుల కాపరి అయినా రేపు సంభవింపబోయే సంభవాన్ని గురించి ఆయన తేటగా తెలియచేసిన సందర్భాన్ని మనము గమనిస్తాం ప్రియులారా. అది ఆ దినం ఎలా ఉంటుందో మనము గమనించాలి. ఒక్కొక్క పాయింట్ మీరు రాసుకోండి. రేపు ఆ దినం ఎంత భయంకరంగా ఉంటుందో నేను ముందే చెప్పాను. మిమ్మును భయపెట్టాలని కాదు, రేపు జరగబోయే వాస్తవాలు ఇవి ప్రియులారా. అందుకే ప్రేమతో చెబుతున్నా ఎంత ఘోరంగా ఉండబోతుందో అని. అది ఉగ్రత దినము అని, అది అంధకార దినమని, అది మహానాశన దినం. ఇక జెఫన్యా ఆయన ఏమన్నాడో చూడండి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు మనం చదువుకోవాలి. 14 నుండి యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారము కమ్ము దినము అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు
ఎంత తేటగా ఉన్నాయో చూడండి. పరాక్రమశాలులు మహారోదనము చేసే రోజు అన్నాడు. నిజమే. సుసంపన్నమైన దేశాలలో ఉన్నటువంటి గొప్పవారు కూడా ఈరోజు బీదవారయ్యారు అనే విషయాన్ని చెప్పడానికి వెనుకాడాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా ఉగ్రత దినం అన్నాడు. కరోనాకే అల్లాడిపోతూ ఉంటే రేపు రాబోయే కష్టకాలం ఇంకెంత భయంకరంగా ఉండబోతుంది. అది ఉగ్రత దినం అన్నాడు, అది శ్రమ కలిగిన దినం అన్నాడు, అది ఉపద్రవము అన్నాడు, మహానాశనము కమ్ము దినము అన్నాడు. ప్రియులారా, రేపు ఆ దినము ఎలా ఉంటుందో 18లో హఠాత్తుగా రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. అంటే రేపు ఆ దినం ఎలాంటిదంటే సర్వం నాశనము చేయు దినము. ఎందుకంటే అది ప్రళయం వలె వస్తుంది అన్నాడు కదా. అది ప్రళయం వలె వస్తుంది అనే మాట మనము గమనిస్తున్నాం ప్రియులారా. ఇక మలాకి ఏమన్నాడో చూడండి. బైబిల్ గ్రంథంలో మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు అన్నాడు. రేపు ఆయన వచ్చు దినము ఎవరును సహింపలేని దినము అన్నాడు. సహించలేరట ప్రియులారా. రేపు ఆ దినమున భయంకరంగా ఉండబోతుంది అనే మాట మనము తేటగా గమనిస్తున్నాం. ఇంకా ఏమన్నాడంటే అది కొలిమి కాలునట్లుగా ఉండును అనే మాట. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అన్నాడు కదా. కొలిమి కాలునట్లుగా కాల్చు దినము అన్నాడు. మీరు ఇంకా చదివినట్లయితే ఆ కొలిమి కాల్చునట్లుగా కాలే దినం అన్నాడు. మలాకి 4:1 ఆ మాట ఉన్నది చూడండి. 4:1 మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును అన్నాడు. కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు అనే మాట. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కలిచివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. అందరినీ కాల్చివేస్తాను అంటున్నాడు. ఆ దినము నియమింపబడిన దినం. కొలిమి కాలునట్టుగా కాల్చబడుతుంది. గర్విష్ఠులు దుర్మార్గులు కొయ్య కాలువలే ఉందురు అన్నాడు. అప్పుడు వేరైన చిగురైన లేకుండా ఆ రాబోవు దినాన అందరూ కాల్చివేయబడతారు అని ఆ మాట తేటగా దైవ గ్రంథంలో వ్రాయబడింది ప్రియులారా. వినపడట్లేదన్నా అన్న ఒక్క నిమిషం. వినపడలేదు. ఇక ఎన్నటికీ పాపంలో పడకుండా ఉండునని వాగ్దానం చేయించున్నాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. 2:20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికించలేచునప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండ
నా ఆడియో రాలేదన్నా, వాయిస్ ఒక నిమిషం అన్న వస్తుంది. వాయిస్ రాలేదన్నా, వాయిస్ రావలేదన్నా. అన్న వాయిస్ రావడం లేదు శ్రీకాంత్ అన్న. వస్తుంది అన్న, ఒక నిమిషం కనెక్ట్ అవుతుంది. రాజ్పాల్ అన్న, రాజ్పాల్ అన్న వినపట్లేదు. రాజ్పాల్ అన్న, వినపట్లేదన్న. సార్ వాయిస్ ಕೇಳ್ತಲ್ಲ సార్. సార్ వినిపిస్తలేదు. వినిపిస్తలేదు అన్న వినిపిస్తలే అన్న. రాజ్పాల్ అన్న, హోల్డ్ లో పడిందేమో చూడండి. రాజ్పాల్ అన్న అక్కడ మీరు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి మరి. రేపు ఆ దినం ఎలా ఉండబోతుందో యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడింది. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అన్నాడు. ఇప్పుడు ఉన్న అహంకారం, మనుషుల గర్వం అణగద్రొక్కబడే రోజు అన్నాడు. 17వ వచనంలో కూడా మరలా హెచ్చరించాడు 2 పర్యాయాలు. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన ఆ మాట మనము గమనించాలి. తేటగా వ్రాయబడిన మాట. యెహెజ్కేలు గ్రంథంలో మరొక మాట మనము గమనిస్తాం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడో చూడండి. 7:10. ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చేయున్నది, ఆ దుర్దినము ఉదయించుచున్నది, ఆ దండము పూచి ఉన్నది, ఆ గర్వము చిగురించి ఉన్నది, బలత్కారము పుట్టి దుష్టులను దండించునదాయను అన్నాడు. ఆ దినము వచ్చేయున్నది, ఇదిగో ఇదే ఆ దినము అన్నాడు. ఆ దినము దుర్దినము అన్నాడు. దుష్టులను దండించు దినము. రేపు ఆ దినము యొక్క పరిస్థితి దుష్టులను దండించు దినం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం ప్రియులారా. రేపు ఆ దినం ఇంత భయంకరంగా ఉంటుంది అనే మాట మనము చదువుకున్నాం. ఇంకొక మాట కూడా మనము గమనించవచ్చు. జకర్యా గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు అన్నాడు. రేపు ఆ దినమున కల్లోలము పుట్టింపగా అన్నాడు. కల్లోలము పుట్టే దినము ప్రియులారా. కల్లోలం, కల్లోలం, అల్లకల్లోలం,
నిజమే. భూకంపము జరిగితే అల్లకల్లోలం, తుఫానులు వస్తే అల్లకల్లోలం, సునామీలు వస్తే అల్లకల్లోలం, కరోనా వస్తే అల్లకల్లోలం, కరువు వస్తే అల్లకల్లోలం, తెగులు వస్తే అల్లకల్లోలం. ఇదివరకు కలరా వచ్చినప్పుడు అల్లకల్లోలం, బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు అల్లకల్లోలం, ఎబోలా వచ్చినప్పుడు అల్లకల్లోలం, సార్స్ వ్యాధి వచ్చినప్పుడు అల్లకల్లోలం, మెర్సీ వ్యాధి వచ్చినప్పుడు అల్లకల్లోలం, గునియా వచ్చినప్పుడు అల్లకల్లోలం. ఎన్ని జబ్బులండి, అల్లకల్లోలం. రేపు ఇప్పుడున్న పరిస్థితులకే మనుషులు అల్లకల్లోలం అయిపోతే, అప్పుడప్పుడు కొంతమంది ప్రార్థన సమయంలో ప్రార్థన చేస్తున్నారు, తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదని ఇప్పుడే ప్రార్థన చేస్తున్నారు. మరి రేపు ఆ రాబోయే దినములో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మనం ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి పరిస్థితిని మనము తేటగా గమనించాలి. క్రొత్త నిబంధనలో కూడా మార్కు తేటగా చెప్పాడు. మార్కు రాసిన సువార్త కూడా చదువుకుందాం. క్రొత్త నిబంధనలో మార్కు చెప్పిన ఆ సంగతి కూడా మనం చదువుకుందాం. 13వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మార్కు 13:20. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును అన్నాడు. ఆ దినము ఎప్పుడూ కలుగనంత శ్రమ కలుగుద్ది అనే మాట పై వచనంలో చెప్పాడు. ఆ దినము తక్కువ చేయబడకపోతే ఏ శరీరీ తప్పించబడలేడు అన్నాడు. పేతురు మాట్లాడుతూ ఆ దినాన పేతురు అన్నాడు, భక్త పేతురు మాట్లాడుతూ, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇట్లు ఇవన్నీ లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు అనే మాట మనం చూస్తున్నాం. ఎంత భయంకరంగా ఉండబోతుందో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేశాడు ప్రియులారా. రేపు ఆ దినం ఘోరమైన దినం, భయంకరమైన దినం. రండి మన యోవేలు గ్రంథానికి వస్తే ఆ దినమున ఏం జరుగుద్దో చూడండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్యమగు ఇశ్రాయేలీలను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును అన్నాడు. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట. ఆ దినమున గమనించవలసిన మాట ఏమిటి అని అంటే ప్రియులారా, అన్యజనులందరినీ సమకూరుస్తాడు అన్నాడు. ఎక్కడ వ్రాయబడిన మాట మనము గమనిస్తే యెహోషాపాతు లోయ అన్నాడు. ఆ యెహోషాపాతు లోయ 3వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయం 12వ వచనం. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును, అన్యజనులు లేచి అచ్చటికి రావలెను అన్నాడు. యెహోషాపాతు లోయ అన్నాడు కదా. ఈ లోయను గూర్చిన విషయాన్ని కొద్దిగా
2-3 నిమిషాల్లో ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో రెండవ అంచెలో ఆయన ఎక్కడికి వస్తాడు? భూమి మీదికి వస్తాడు అని హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో వ్రాయబడింది. ఆయన ఆది సంభూతుడుగా మరలా భూమి మీదికి వస్తాడు అని వ్రాయబడింది. భూమి మీద ఎక్కడికి వస్తాడు? జకర్యా గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు కదా. జకర్యా గ్రంథంలో 14వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ తూర్పు తట్టైనను సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అన్నాడు. ఆ విశాలమైన లోయనే యెహోషాపాతు లోయ. మీరు గమనించాలి, యోవేలు గ్రంథంలో చెప్పబడిన మాట, జకర్యా గ్రంథంలో చెప్పబడిన మాట. ఆ ఒలీవల కొండ 2 భాగాలు అవుతుంది. మన ఈ మధ్య కాలంలో 7 స్టార్ హోటల్ కడదామని ఒలీవల కొండ మీద ప్రయత్నం చేసి దాని సాయిల్ మట్టిని టెస్టింగ్ పంపిస్తే ఆ టెస్టింగ్ లో తేలింది ఏంటంటే, ఇక్కడ ఏ బిల్డింగ్ కట్టినా ఇక్కడ నిలవ ఉండదు, ఈ కొండ పగిలిపోద్ది అని వారు ఎరిగి అక్కడ కట్టడం ఆపేశారు. ప్రియులారా, చరిత్ర ఆధారాలు కూడా ఎన్నో స్పష్టంగా వ్రాయబడిన సందర్భాలు మనము గమనిస్తున్నాం. అయితే విషయం వినండి, రేపు అక్కడ యెహోషాపాతు లోయ ఏర్పడుతుంది. అంటే ప్రభు ఆ కొండ మీద కాలు మోపగా కొండ 2 పాయలు కాగా తూర్పు తట్టు ఎడమ తట్టుకు కొండ జరిగిపోగా మధ్యలో ఏర్పడిన లోయ యెహోషాపాతు లోయ, విశాలమైన లోయ. ఆ లోయకు మరొక పేరున్నదండి. ఆ లోయకు మరొక పేరున్నది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమని వ్రాయబడింది? రాజులు వచ్చి యుద్ధము చేసిరి, మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి అన్నాడు. వెండి లాభం వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసెరాతో యుద్ధము చేసెను అనే మాట మనం గమనిస్తాం. సరే, ఇక్కడున్న మాట మెగిద్దో కాలువ అన్నాడు. ఆ లోయకు మరో పేరేంటంటే మెగిద్దో కాలువ అని అంటారు. మెగిద్దో కాలువ. అక్కడ జరిగే యుద్ధాన్ని ఏమంటారంటే మెగిద్దో యుద్ధం అంటారు. రాజుల రెండవ గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. 9:27లో రాజుల రెండవ గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. యూదా రాజైన అహజ్యా చేసిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయాను అని చదువుతూ క్రింది భాగానికి వద్దాం. మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయను అన్నాడు. మెగిద్దోకు పారిపోయి అనే మాట చూస్తున్నాం. మెగిద్దో అనే మాట అక్కడ చూస్తున్నాం. ఇక దాని వివరం ఇంకా స్పష్టంగా తెలియాలంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం 35వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 35:22వ మాట మనం వచనం చదువుకుందాం. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయ యందు యుద్ధము చేయవచ్చెను అన్నాడు.
మెగిద్దో లోయ యందు యుద్ధము చేయవచ్చును అన్నాడు. మీరు తేటగా గమనించాలి. మెగిద్దో లోయ యందు యుద్ధము చేయటానికి మనం అక్కడ చూసాం. మెగిద్దో కాలవ అన్నాడు, మెగిద్దో అన్నాడు. దీన్ని జెఫన్యా ఈ విధంగా చెప్పాడు. జెఫన్యా గ్రంథం 12వ అధ్యాయం, 2వ అధ్యాయం 2వ దేవుని వాక్యంలో మనము గమనించవలసిన మాట, అక్కడ ప్రలాపం ఎంతో భయంకరంగా ఉంటుంది అనే విషయాన్ని ఆయన చెప్పాడు. పదకొండవ అధ్యాయం 15వ వచనంలో, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవము మహానాశనము కమ్ము దినము అన్నాడు కదా. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు జకర్యా గ్రంథంలో చదువుకుందామండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం రండి. జకర్యా గ్రంథం 12:11. మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును అన్నాడు. మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వలనే అన్నాడు. యెరూషలేములో బహుగా ప్రలాపం అన్నాడు. ఇప్పుడు మనకు అది ఇంకా తేటగా అర్థం కావాలి అని అంటే ఒక్క వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. 14-15 వచనాలు. అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోనను చోటునకు వారిని పోగు చేసెను. మెగిద్దోను, హర్మెగిద్దోను అనే యుద్ధం ఆ లోయలో జరుగుద్ది. ఏ లోయలో? మన యోవేలు గ్రంథంలో చెప్పబడినట్లు యెహోషాపాతు లోయలో, మెగిద్దోను కాలువలో, మెగిద్దో స్థలమందు, హర్మెగిద్దోను స్థలం అన్నాడు. మెగిద్దో, హర్మెగిద్దో హెబ్రీ భాషలో. దానికి తెలుగు పదం ఏమిటంటే వదలోయ అని అర్థం. ఈ స్థలానికి వద స్థలము అని అర్థం. ప్రియులారా, రేపు సర్వశరీరులు ఒక్కరు మిగులకుండా పరిస్థితి ఎంత భయానకంగా ఉండబోతుందో తేటగా చెప్పాడు. ఇదంతా యోవేలు ప్రకటిస్తూ మరొక వర్తమానం తేటగా చెప్పాడు. రండి 1-2 వచనాలు చూపించి నేను ముగిస్తా. యోవేలు గ్రంథానికి రండి. దేవుని వాక్యంలో ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆయన తెలియచేసే వర్తమానం ఏమిటి అనంటే, ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన మాట ఏమిటో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చూడండి. 2:32. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అన్నాడు. ప్రభుకు స్తోత్రం. గొప్ప మాట కదండి. చాలా మందికి అది భయంకరమైన దినం, అది శ్రమ దినం, అది ఉగ్రత దినం, అది ఉపద్రవం, అది అంధకార దినం, అది గుండెలు కరిగిపోయే దినం, భూమిని వణికింప చేసే దినం, అహంకారము తగ్గింపబడే దినం, గర్వము తగ్గింపబడే దినం. ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో రేపు ఆ దినములో మనము గమనించాం. కానీ ఆ రోజు యెహోవా నామమున ప్రార్థన చేసేవారు మాత్రం రక్షించబడతారు. అందుకే ప్రేమతో
ఒకవేళ ఈ మాట ఇశ్రాయేలీల కొరకు చెప్పబడిన మన కొరకు కూడా ఒక మాట చెప్పాను. మన దినములు గడిచిపోతూ ఉన్నాయి కదా, ఆయుష్ పెరుగుతుంది కానీ వయస్సు పెరుగుతుంది కానీ ఆయుష్ తరుగుతుంది. అందుకే ఎప్పుడు ఏ విధంగా జీవితాన్ని ముగించాల్సి వస్తుందో తెలియదు గనుక రక్షణ పొంది ప్రభువు నామమున ప్రార్థన చేస్తే రక్షణ అన్నాడు గనుక ఆ రక్షణ పొంది రాకడ కొరకు రెడీగా ఉండాలి. ఆ దినమున ప్రభువు నామమున ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అన్నాడు. ఇశ్రాయేలు కొరకు చెప్పబడిన మాట అయినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ప్రియులారా, జకర్యా గ్రంథంలో ఒక మాట చెప్పాడు. ఆ దినమున 13వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు? 13:1 ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడును అన్నాడు. ఇది ఎవరి కొరకు? దావీదు సంతతి వారి కొరకు. ఆ దినమున ప్రార్థన చేసే వారందరూ రక్షించబడతారు. ఏ దినమున? ఇశ్రాయేలీలలో కొందరు ప్రభువు నామమున ప్రార్థన చేసి రక్షించబడతారు, మిగిలిన వారందరూ సర్వనాశనం అవుతారు. అయితే ప్రియులారా, ఈరోజు మనము కూడా ప్రార్థిస్తే రక్షిస్తాడు అని రోమాపత్రిక 10:13లో ప్రభువు నామమున ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడును అన్నాడు. రక్షించబడిన వారు ప్రభువుతో యుగయుగాలు ఎక్కువ దినాలు బ్రతకాలంటే ఒక్క పని చెయ్యాలండి. ఏమిటా పని? ఆఖరిగా వచనం చెప్పి నేను ప్రార్థన చేస్తా. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. 34:12 బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా అన్నాడు. ప్రభునామమున ప్రార్థించే వారికి రక్షణ ఉన్నది, వాస్తవమే. అయితే ప్రియులారా, మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలని మీలో ఎవరికైనా ఆశ ఉన్నదా? ప్రభునామమున ప్రార్థిస్తే రక్షించబడతారు. మేలు నొందుచు బ్రతకాలి అనుకుంటే మనము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అవేమిటి? నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. 1 చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను. 1 చెడ్డ మాటను పలుకకుండా నీ నాలుకను అన్నాడు. 2 కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో అన్నాడు. 3 కీడు చేయుట మాని మేలు చేయుము అన్నాడు. సమాధానమును వెదకి దాని వెంటాడుము. 4 పనులు చెప్పాడు. మన దినాలు దీర్ఘాయుషుగా ఉండాలి, మన దినాలు ఎక్కువ కాలంగా ఉండాలి, మేలు నందుచు అనేక దినాలు బ్రతకాలి అని అంటే చెడ్డ మాటలు పలకకూడదు, కపటమైన మాటలు పలకకూడదు, కీడు చేయుట మానాలి, సమాధానమును వెదకి వెంటాడాలి అనే గొప్ప సత్యాన్ని మనము లేఖనాలలో నుండి ఆలోచన చేశాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, రేపు రాబోయే ఆ దినము ఎంత భయంకరంగా ఉంటుందో యోవేలు గ్రంథంలో చెప్పాడు. అది భయంకరమైన దినం, అది ప్రళయం వల్లే వస్తుంది, అది యెహోవా యొద్ద నుండే వస్తుంది, దానికి తాళలేరు. కాబట్టి ప్రియులారా, తాళలేని ప్రతి వారు ప్రభు నామమున ప్రార్థన చేయాలి. ఎవరు తాళలేరండి. ప్రభు నామమున ప్రార్థన చేస్తే ఈ రోజైనా ప్రభు రక్షిస్తాడు, నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. యోవేలు గ్రంథంలో వ్రాయబడిన విషయాలు, ఇంకెంతో శ్రేష్టమైన సంగతులు, 2వ రాకడను గురించిన విషయాలు కూడా వివరంగా ఉన్నాయి. వాటన్నింటిని ఇప్పుడు మనం ధ్యానం చేయటం లేదు, కానీ ఒక విషయాన్ని మనము గమనించాలి. ప్రభు నామమున ప్రార్థన చేస్తే, ప్రార్థించే వారు రక్షించబడితే, రక్షించబడిన వారిని సంపూర్ణంగా రక్షించడానికి తండ్రి యొద్ద కుమారుడు విజ్ఞాపన, విరామము లేని విజ్ఞాపన చేస్తున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25లో వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, మన భద్రత ప్రభువే, మన జీవం ప్రభు దగ్గరే ఉంది. అందుకే పైనున్న వాటి మీదే మనసు పెట్టుకొని ప్రభు సన్నిధిలో భయభక్తులతో బ్రతకగోరాలని ప్రేమతో మనం చేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.
ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి పరిశీలన చేయండి. ఒక్కసారి పరిశీలన చేయండి. హృదయ పరిశీలన చేద్దాం. రేపు ప్రళయం వలె వస్తుంది అన్నాడు. ఆ దినం భయంకరమైన దినం అన్నాడు. దానికి తాళగలవాడెవడు అన్నాడు. అది సర్వశక్తుని యొద్ద నుండి వస్తుంది అన్నాడు. ఆ దినపు సంగతులు మనం విన్నాం. ఆ దినము నుండి తప్పించుకోవడానికి తరుణము నేడేనని ప్రభువు నామమున ప్రార్థన చేస్తే ప్రభువు వారిని రక్షిస్తాడు. రక్షించబడిన వాడు మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలి. మన దినాలు నీడవలే సాగిపోయేవి కదా, ఊపిరి వలె గతించిపోయేవి కదా, పగవలే అంతర్ధానమయ్యేవి కదా. అయితే ఎక్కువ దినాలు బ్రతకాలని దేవుడు మరొక చక్కని ఆప్షన్ ఇచ్చారు. అలా బ్రతకాలని కోరుకుంటే 4 పనులు మనము చేయాలని దేవుని వాక్యంలో తేటగా ముగింపులు ఆ మాటలు మనం విన్నాం. కాబట్టి ప్రియులారా, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ నిర్ణయమే రేపు మీకు బహుమానం. మీ ఆలోచనే రేపు మీకు జీతం. మీ క్రియలే రేపు మీకు జీతం. వాని వాని క్రియలను బట్టి జీతం తీసుకొని త్వరగా వస్తున్నానన్నాడు. ఎలాంటి బహుమానం పొందాలని ఆశపడుతున్నారో ఆలోచన చేసి, ఏ దినమున ప్రభువు వచ్చినా, ఏ దినమున మనం ఈ లోకాన్ని ముగించినా దేవుని దగ్గరకు వెళ్ళేటట్లుగా మన జీవితాన్ని మలచుకోవలసింది మనమే ప్రియులారా. అలాగూ సిద్ధపడాలని మనం చేస్తున్నాం. మహిమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. విత్తబడిన వర్తమానం అందరిలో ఫలింపగలుగునట్లు ఆత్మకార్యము చేయండి. మీ దినం ఎలా ఉండబోతుందో తేటగా చెప్పారు. అందుకు మా దినం జాగ్రత్తగా చేసుకోవాలని మాతో మాట్లాడారు. అందుకై మిమ్మును స్తుతిస్తూ విన్న వారందరిలో మా ప్రభువా, నీ రాకన గుర్చిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉండడానికి సిద్ధపరచుమని మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుకొనుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ బ్రదర్స్. ఆమేన్.